హలో ఫ్రెండ్స్, చిలిపి కోడళ్లకు స్వాగతం. మన మీనా ముక్తేశ్వర గారు రచించిన చిలిపి కోడలు ధారావాహికలో 53 భాగాలు చదువుకున్నాం కదా. ఇప్పుడు 54వ భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రభాకర్, ప్రశాంతి ముగ్గురు కొడుకులు తోట దగ్గర కూర్చొని ఉన్నారు. బేగం వచ్చి ప్రశాంతి గారితో చక్కగా మాట్లాడుతూ కూర్చుంది. ఇంతలో రమణయ్య వచ్చి, ఈ అక్క అసలు కూర్చోవడం లేదు, ఆవు దగ్గర కావలసిన పనులన్నీ తనే చూస్తుంది, చాలా మంచివారు అని బేగం గురించి మంచిగా చెప్పాడు రమణయ్య. అవును, తను చాలా మంచిది అని అనుకుంది ప్రశాంతి మనసులో. ఎదురింటి ఓనర్ వచ్చాడు. రిజిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేశాడు సుధీర్. బాబు, మాది ఇంకో స్థలం ఉంది, ఎవరైనా మీలాంటి మంచి వాళ్ళకి ఇవ్వాలి అని ఉంది నాకు అంటూ మంచి సెంటర్లో ఉన్న స్థలం గురించి చెప్పాడు ఆ ఇంటి ఓనర్. ముగ్గురు కొడుకులు విని దూరంగా వెళ్ళి ఒక ఆలోచన చేశారు. ఇప్పుడు కొనే ఇల్లు నాన్నమ్మ డబ్బుతో కదా, మనం ముగ్గురం లోన్లు తీసుకొని నాన్నగారి దగ్గర ఉన్న డబ్బుతో కలిపి కొంటే ఆ స్థలం మనం కొనుక్కోవచ్చు అని చెప్పుకున్నారు. అది ఎలాగో 15 సెంట్ల స్థలం, మంచి సెంటర్, పెరిగేదే కానీ తరిగేది కాదు రేటు. ప్రభాకర్ గారు కూడా మనసులో అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఆ స్థలంలో మంచిగా షాపులు వేసుకొని రెంటులకు ఇస్తే స్థలం మీద తీసుకున్న లోను అన్నీ చక్కగా కట్టేయవచ్చు అని ఆలోచించారు ప్రభాకర్ గారు కూడా. అదే మాట కొడుకులతో కూడా చర్చించారు. ప్రశాంతికి చాలా సంతోషం కలిగింది. ఆ స్థలానికి కాలేజీ, గుడి అన్నీ దగ్గరగా ఉంటాయి, ఎప్పటికైనా మంచి అవకాశం అని అందరూ చర్చించుకున్నారు. చెప్తున్న రేటు కూడా తెలిసిన వాళ్ళని కాస్త మంచిగానే చెప్పాడు ఆయన. సరే అని ఒప్పుకొని ఆ స్థలానికి కూడా భయానా ఇచ్చారు ప్రభాకర్ గారు. ఇంకా రిజిస్ట్రార్ ఆఫీస్కి బయలుదేరారు అందరూ. ఇంటి దగ్గర భోజనం పూర్తయింది అందరికీ. కన్నయ్య నిద్రపోయాడు. వరాలమ్మ దగ్గర కూర్చున్నారు మళ్ళీ మన చిలిపి కోడళ్ళు. చాలా ఇంట్రెస్ట్గా ఉంది అమ్మమ్మ, ఖచ్చితంగా ఎక్కడ ఆపాలో అక్కడే ఆపేశారు, టీవీ సీరియల్ లాగా అనింది ఉష. చెప్పండి, ఆ తర్వాత ఏం జరిగింది, మరుసటి రోజు ఏం జరిగింది అని అడిగింది సుమ. అమ్మమ్మ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి మనల్ని సస్పెన్స్లో పెట్టి భలే సరదా పడుతున్నారు అనింది ఉమ. ఈలోపు అనంత్ ఉమకు ఫోన్ చేశాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇప్పుడే వచ్చాము, పని అయ్యేసరికి 2 గంటలు పట్టేలా ఉంది, మాకు ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు అని చెప్పి, నీకు ఎలా ఉంది, ట్యాబ్లెట్ వేసుకున్నావా, జ్యూస్ తాగావా అని అడిగాడు అనంత్ ఉమను. తాగాను అని చెప్పింది ఉమ. అనంత్ ఫోన్ పెట్టేశాక మళ్ళీ అందరూ వరాలమ్మ దగ్గర చేరిపోయారు. తర్వాత పండు వచ్చిన సంగతి, ప్రభాకర్ని పండుని లోపల పెట్టి ప్రశాంతి అమాయకత్వంతో తలుపు దగ్గరకు వేసిన సంగతులు అన్నీ వివరంగా చెప్పింది వరాలమ్మ. ఈ విషయం ముద్దు గురించి కొద్దిగా తెలుసు, గుడ్డ తడిపి తుడిచేయడం చెప్పారు ఒకసారి అత్తయ్య గారు అని నవ్వారు చిలిపి కోడళ్ళు. ఏం చేద్దాం, రోజులు చూస్తే గడుస్తూనే ఉన్నాయి, ప్రశాంతిలో మార్పేమీ రాలేదు. తరువాత నేను మీ తాతగారు తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళాము మెట్లు ఎక్కి. అప్పుడు కోరుకొని వచ్చాక చక్కగా ఉన్నారు మీ మామగారు, అత్తగారు, ఆ గొప్పతనం అంతా తనదే అన్నట్లు చెప్పింది వరాలమ్మ. అసలు వంట కూడా రాదు మీ అత్తగారికి, అయినా తెలివిగా ఒకసారి చెబితే నేర్చుకుంటుంది. కౌజు పిట్టలను ప్రశాంతి జాలిగా వదిలేసిన సంగతి కూడా చెప్పింది. ఆ విషయం బాగా నచ్చింది కోడళ్లకు. చప్పట్లు కొట్టి మరీ నవ్వారు. మీ తాతగారు కోడల్ని పల్లెత్తు మాట అననిచ్చేవారు కాదు, అంత ఇష్టం ప్రశాంతి అంటే ఆయనకు. ప్రశాంతి కోడలుగా వచ్చిన కొత్తలో ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చారు, వాళ్ళతోనే చేయించారు వంట మీ తాతగారు అని ఆ వివరాలన్నీ వివరంగా చెప్పింది. అయ్యో నిజమా అంటూ ఆనందంగా నవ్వుకున్నారు చిలిపి కోడళ్ళు. సుధీర్ కూడా పుట్టాక ప్రశాంతి అమ్మ నాన్న పడవ మునకలో చనిపోయారు. అప్పుడు మేము ఇంటి పేరు గల వాళ్ళు చనిపోయి మైలలో ఉన్నాము, అందుకే వెళ్ళలేకపోయాం. అయినా వాళ్ళ శవాలు కూడా దొరకలేదు పాపం. ఆ దిగులుతో ఉన్న ప్రశాంతిని జాగ్రత్తగా చూసుకునేవాడు ప్రభాకర్. ఉత్తేజ్, అనంత్ కూడా తెలివిగా చూసుకునేవాళ్ళు తల్లిని. గుళ్ళు గోపురాలు అంటూ తెగతిప్పారప్పుడు మీ మామగారు మీ అత్తగారిని. ఎప్పటికప్పుడే కంటికి రెప్పలా చూసుకునేవాడు నా కొడుకు మీ అత్తగారిని. అంత మంచివాడు నా కొడుకు. ఒక రకంగా దాని మీద పంచ ప్రాణాలు వాడికి. అందుకే ఏమీ తెలియని దాన్ని ఎంతో తెలివిగా తయారు చేశాడు. ఈరోజు మీ అత్తగారికి రామాయణ మహాభారతాలు, భక్తి కానివ్వండి, మంచి చెడ్డ కుటుంబ విషయాలు కానివ్వండి, మీ తాతగారి వైద్య విషయం కానివ్వండి, అన్ని విషయాల్లో నేర్పరి అయింది ప్రశాంతి అంటూ ఆనందంగా చెప్పింది వరాలమ్మ.
అంతేకాదు కొడుకులకు చదువుకునే రోజుల నుంచి మంచి బుద్ధులను వంట పట్టించారు ఇద్దరు. ప్రతి చిన్న విషయం వారికి తెలిసేలా చేసేవారు. ఈరోజు భార్యలను ఇంత అపురూపంగా చూసుకుంటున్న నా మనవళ్ళ జ్ఞానం అంతా కూడా తల్లిదండ్రులదే అని చెప్పిన వరాలమ్మ, మీ మామగారు పెళ్లి చేసుకొని తీసుకువచ్చినప్పుడు మీ అత్తగారు చిన్నగా ముద్దుగా ఉండేది. అంత చిన్నపిల్లని ఎలా పెళ్లి చేసుకున్నావురా, పైగా అమాయకురాలు అంటే, చూడమ్మా నీ కోడలు నీకన్నా మంచి తెలివితేటలతో తయారవుతుంది అని అప్పుడే చెప్పాడు నా కొడుకు. భార్య అంటే బరువు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రకరకాల వాళ్ళని ఎందరినో చూశాను నా జీవితంలో. కానీ నా కొడుకు, నా మనవళ్ళంత ప్రేమ మంచి చెడ్డ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు అంటూ పాత సంగతులను ముగించింది వరాలమ్మ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేశారు. ఆ వెనుకే ప్రభాకర్ గారు వాళ్ళు మొత్తం వచ్చారు కారులో. తాతగారు వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారు పిన్ని అని అడిగింది ప్రణతి ఉమను. ఒక మంచి పని మీద వెళ్ళారు అని చెప్పింది ఉమ. ఎవరికి వారు ఫ్రెష్ అయ్యారు. పిల్లలకు స్నానాలు చేయించి నైట్ డ్రెస్సులు వేశారు. కన్నయ్య కూడా లేచేపటికి ప్రశాంతి గారు స్నానం చేయించి కూర్చోబెట్టారు. మరుసటి రోజు అందరూ సాగర్, కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ప్లాన్. ఎవరికి వాళ్ళే పెందలాడే భోజనం చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలకి ఎప్పటికప్పుడే మల్లెపువ్వు లాంటి తెల్లటి దుప్పట్లు వేసి పడుకోబెడుతుంది ప్రశాంతి గారు. ప్రణతి, రవి, బబ్బులు ముగ్గురు కథ చెప్పమని కూర్చున్నారు ప్రశాంతి గారి దగ్గర. ప్రశాంతి గారు కథ చెప్పడం ప్రారంభించారు. అనగనగా ఒక ఊర్లో సోములు అనే అమాయకుడు ఉండేవాడు. వాడి అమాయకత్వం మూలంగా వాడికి పెళ్ళి కూడా చేయలేదు వాళ్ళ తల్లిదండ్రులు. సోములకి ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడి పేరు రాములు. వాడు కొద్దిగా తెలివితేటలు మంచి చెడ్డ చెబుతూ ఉండేవాడు సోములకు. కట్టెలు కట్టుకునేవాడు రాములు. ఒకరోజు అతనికి బాగోక కట్టెలు కొట్టుకురమ్మని గొడ్డలిని ఇచ్చి సోముల్ని అడవికి పంపాడు. జాగ్రత్తగా కట్టెలు కొట్టే విధానం అన్నీ చెప్పే పంపాడు. అలా సోములు అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాడు. దూరంగా ఒక పెద్ద చెట్టు నచ్చింది సోములకి. చెట్టు చిట్టారు కొమ్మ దాకా ఎక్కాడు సోములు. సరిగ్గా ఆఖరి కొమ్మ మీద కూర్చున్నాడు. తను కూర్చున్న కొమ్మను తనే గొడ్డలతో నరకడం మొదలుపెట్టాడు. అప్పుడే అటుగా వచ్చిన పశువుల కాపరి, అమాయకుడా, నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే కొట్టుకుంటున్నావు, కింద పడిపోతావు అని చెప్పాడు. ఆయన వినకుండా సోములు అలాగే కొట్టి చివరికి పైనుండి పడిపోయాడు. గుబురు కొమ్మల వలన పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు. వట్టి గొడ్డలతో వచ్చిన సోములను చూసి కట్టెలు ఏవిరా అని అడిగాడు రాములు. నాకు దేవుడు కనిపించాడు అని చెప్పాడు సోములు. ఏమిటి అని తెల్లబోయాడు రాములు. జరిగిన విషయం అంతా చెప్పి సోములు, జరగబోయేది చెప్పేవాడు దేవుడే కదా అని కనిపించిన పశువుల కాపరిని దేవుడిగా భావించాడు సోములు. అయ్యో, సోములకి తెలివితేటలే రాలేదు అని అప్పటి నుంచి శ్రద్ధగా తన వెంట తీసుకువెళ్ళేవాడు రాములు. కాలక్రమంలో సోములు తెలివిగా మారాడు. మంచి స్నేహితులు ఉంటే మంచిని నేర్పుతాడు, ఆపద కాలంలో రక్షిస్తాడు. తన స్నేహితుడి అమాయకత్వానికి ఎగతాళి చేయకుండా మంచి దారిలోకి తీసుకువస్తాడు అని కథ ముగించింది ప్రశాంతి గారు. ఆ కాసేపటికి పిల్లలు అంతా హాయిగా నిద్రపోయారు. స్థలం రిజిస్ట్రేషన్ అయిపోయి ఇంటికి వచ్చారు ప్రభాకర్ దంపతులు, కొడుకులు. వారికి చక్కటి స్నాక్స్ ఐటమ్స్ తయారు చేసి ఉంచారు మన చిలిపి కోడళ్ళు. మరుసటి రోజు అందరూ ఉదయాన్నే సాకేత్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కావ్యకు ప్రాణం లేచి వచ్చింది ప్రశాంతి గారిని అందరినీ చూసేసరికి. పుణ్య బొద్దుగా ముద్దుగా ఉంది. మామలను చూసి తెగ నవ్వుతోంది. పుణ్య నానమ్మ, తాతగారు పాపను చూసి తెగ మురిసిపోతున్నారు. ఉమ ఎత్తుకొని ముద్దులాడింది. అత్తను చూసి చక్కగా నవ్వింది పుణ్య. మేనత్త ఒడి ఆయుష్ పోసే గుడి అంటూ సంబరపడిపోయారు ప్రశాంతి గారు. పుణ్యను చూసి అందరూ తెగ ముద్దు చేశారు. అడగకుండానే సుధీర్ మీదకు దూకింది పుణ్య. సుధీర్ ఎత్తుకున్న కన్నయ్య పుణ్య చేతిని పట్టుకున్నాడు. అంతే, పుణ్య కన్నయ్యను చూస్తూ నవ్వుతూ ఉంది. ఒరేయ్, సుధీర్ కొడుకు ఇప్పటి నుంచే మొదలు పెట్టేశాడురా అంటూ అందరూ తెగ నవ్వుకున్నారు. ప్రభాకర్ గారిని ప్రశాంతి గారిని చాలా గౌరవంగా చూశారు ఉమ తల్లిదండ్రులు. సాకేత్ బావలు ముగ్గురితో ఆనందంగా మాట్లాడుతూ ఉన్నాడు. వదినల ముగ్గురితో కావ్య చేరింది. అంత దూరం వెళ్ళిపోతుంటే ఏదో దిగులుగా ఉంది వదిన అంటూ ఉమ చేతులు పట్టుకుంది కావ్య. ఎందుకు, అమ్మని నాన్నని కూడా తీసుకువెళ్తున్నారుగా, అంతా బాగానే ఉంటుందిలే అనింది ఉమ.
మళ్ళీ ఎప్పుడు వస్తారు కావ్య అంది ఉష. ఇప్పట్లో రామట వదిన, అలా అలా 15 ఏళ్ళు పట్టేస్తుంది అని అంటున్నారు సాకేత్ గారు అన్నది కావ్య. ఆ మాటలు వింటున్న ఉమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కావ్య కూడా బాధతో ఏడ్చేసింది. సుమకి ఉషకి కూడా కన్నీరు ఆగలేదు. కావ్యకు జాగ్రత్తలన్నీ చెప్పింది ఉమ. సుమ ఆశ్చర్యంగా చూస్తుంది. ఆడబడుచుగా ఉమను చూసి చాలా నేర్చుకోవాలి అనుకుంది సుమ. సుమ కూడా పాప విషయంలో ఇంకా మిగిలిన విషయాల్లో జాగ్రత్తలు చెప్పింది కావ్యకు. ఉషా మాట్లాడుతూ వారానికి ఒక్కసారైనా ఫోన్ చేసి అన్ని సంగతులు మాట్లాడుకుందాం అని చెప్పింది. ప్రభాకర్ గారు, ప్రశాంతి గారు ఉమా తల్లిదండ్రులతో పిల్లలతో కూర్చొని ఆనందంగా ఉన్నారు. మంచి చెడ్డ చెప్పుకున్నారు. పిల్లల అల్లరిని చూస్తూ ఆనందపడుతున్నారు. ప్రణతి పిల్లలందరినీ జాగ్రత్తగా పట్టించుకుంటూ మంచి చెడు చెబుతూ ఉంది. ప్రశాంతి గారు ప్రణతికి ఎప్పుడూ మంచి చెడు చెబుతూ ఉంటారు. అందుకే ప్రణతి కూడా చాలా బాధ్యతగా ఉంటుంది. ఉత్తేజ్, అనంత్, సుధీర్, సాకేత్ డాబా మీదకు వెళ్ళి మాట్లాడుకోసాగారు. తాము కొన్న ఇంటి సంగతి కూడా చెప్పారు. కొనబోయే స్థలం గురించి చెప్పారు. హుషారుగా ఆస్తులను భలే కొనేస్తున్నారే అని నవ్వాడు సాకేత్. నెక్స్ట్ జనరేషన్కి ఇబ్బంది ఉండకూడదు కదా అని అన్నాడు అనంత్. ఉన్న 3 బావలలో ఎవరికి ఇవ్వాలో పుణ్యను అని అన్నాడు సాకేత్. పెద్దయ్యాక ఎవరి ఇష్టాలు వారివి బావా అన్నాడు సుధీర్. నిజమే, వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎవరిని ఇష్టపడతారో కూడా తెలియని రోజులు రాబోయే రోజులు అని నవ్వుకున్నారు అందరూ. ఏది ఏమైనా పుణ్య మాత్రం మీ ఇంటి కోడలే అని తేల్చి చెప్పేశాడు సాకేత్. ఇంతలో ఆడవాళ్ళందరూ పైకి వచ్చారు. ఏంటి అప్పుడే సంబంధాలు మాట్లాడేసుకుంటున్నారు అనింది ఉమ. మరి మీ అన్నయ్య పుణ్య మాత్రం మీ ఇంటి కోడలే అని చెబుతున్నాడు అన్నాడు అనంత్. పిల్లలు పెరిగాక చూసుకోవచ్చులేరా, ఆ మాటలన్నీ ఇప్పుడే ఎందుకు అనింది ఉమ. అవును, పిల్లలు అన్నాక వారికి ఇష్టాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి నువ్వు ఆ ఇంటి కోడలు, వాడికి పెళ్ళాం అలాంటి మాటలు అనకూడదు. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక వారికి వారి స్వతంత్రాన్ని ఇవ్వాలి కదా మనం అన్నాడు నవ్వుతూ. నిజం అనుకున్నారు అందరూ. సాకేత్ మాత్రం నాకు ఇంకో కూతురు పుట్టినా కూడా మీ ఇంటి కోడలే తను అని మనసులో గట్టిగా అనుకున్నాడు. చిలిపి కోడళ్ళు కావ్య కలిసి రుచికరమైన వంటలు సిద్ధం చేశారు. అందరూ ఇష్టంగా భోజనాలు చేశారు. పిల్లలు పుణ్యతో ఆడుతూ ఉన్నారు. ఇంటి ముందున్న గార్డెన్లోకి వెళ్ళి ఫోటోలు దిగారు. పుణ్యతో పిల్లలందరికీ ఫోటోలు తీశాడు మన సుధీర్. ప్రభాకర్ గారు కావ్యతో మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలి తల్లి అని చెప్పారు. కావ్యతో విడిగా మాట్లాడారు ప్రశాంతి గారు. అమ్మా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది కావ్య. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా కన్నవాళ్ళం మేము ఉన్నామన్న సంగతి మరువకు తల్లి అంటూ దగ్గరకు తీసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రశాంతి గారు. మీ అత్త, మామలు, భర్త అందరూ మంచివాళ్ళే. నీకు ఏ కష్టాలు ఉండవు. ఏ భయాలు పెట్టుకోవద్దు. అమాయకంగా అస్సలు ఉండొద్దు. వారానికి ఒకసారన్నా ఫోన్ చేస్తూ ఉండు తల్లి అంటూ కావ్యను కాసేపు అలాగే ప్రేమతో చూసుకున్నారు ప్రశాంతి గారు. సాయంత్రం దాకా అందరూ ఆనందంగా గడిపారు. వరాలమ్మ కూడా రావడంతో సాయంత్రం దాకా ఉండగలిగారు. వరాలమ్మ పుణ్యను పట్టుకొని, ఈ 3 అత్తలలో ఏ అత్తకు కోడలు అవుతావే బంగారు తల్లి అంటూ ముద్దు చేసింది. నువ్వు ఆగవే, మీ రోజులు కాదు మా రోజులు కాదు. రాబోయే రోజుల్లో పిల్లలను వాళ్ళ ఇష్టానికి వారిని వదిలేయాల్సి ఉంటుంది అన్నాడు సుధీర్. సరేలేరా బడవ, ఏ తరాలు మారినా ప్రేమ అనుబంధాలు మారని ఇళ్లల్లో ఇలాంటి సంబంధాలు జరుగుతూనే ఉంటాయిరా అని నవ్వింది వరాలమ్మ. ఈ మధ్య వరాలు భలే చక్కగా మాట్లాడుతోందే అని నవ్వాడు సుధీర్. ఉమా తల్లిదండ్రులకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలో, అన్నదమ్ములు ఎలా ఉండాలో, అత్తాకోడలు ఎలా ఉండాలో, తోడికోడళ్ళు ఎలా ఉండాలో, ఆఖరికి నానమ్మతో మనవళ్ళు, ముని మనవళ్ళు ఎలా ఉండాలో, పిల్లలను ఎంత పద్ధతిగా పెంచుకోవాలో మీ ప్రశాంతి నిలయంలో అన్నీ చూడవచ్చు అంటూ ప్రభాకర్ గారిని, ప్రశాంతి గారిని పొగిడేశారు ఉమా తల్లిదండ్రులు. కూతురి ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఉమను దగ్గరకు తీసుకొని బాధపడింది ఉమ తల్లి. ఇంత మంచి కుటుంబంలో నిన్ను ఇవ్వబట్టేనమ్మా ఈరోజు ధైర్యంగా నీ పురుడు టయానికి కూడా లేకుండా వెళ్ళిపోతున్నాము అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఉమను దగ్గరకు తీసుకొని ఉమ తండ్రి కూడా బాధపడ్డాడు.
బావగారు మీరు జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ అమ్మాయి జాగ్రత్త అండి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఉమా నాన్నగారు. ఉమకు అయితే కన్నీళ్లు ఆగలేదు. సాకేత్ ఉమను దగ్గరకు తీసుకున్నాడు. శివంగి, నువ్వు ఏడుస్తున్నావా? అందరినీ అదుపులో పెట్టగల మా శివంగి ఇలా ఏడవటం ఏమీ బాగోలేదురా అంటూ ఉమను దగ్గరకు తీసుకొని పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు సాకేత్. ఇక అందరూ ఒకరి దగ్గర ఒకరు వీడ్కోలు తీసుకొని అందరి కళ్ళల్లో ప్రేమతో కూడిన కన్నీరుతో బయలుదేరారు. ప్రశాంతి గారికి కావ్య గురించి కొంచెం బాధగా ఉంది. ఉమకు తల్లిదండ్రులు దూరంగా వెళుతున్నారు, మళ్ళీ ఎప్పుడో చూసేది అన్న భావంతో బాధగా ఉంది ఆమె మనసు. ఏమీ తెలియని పిల్లలు మాత్రం అల్లరితో మంచి పాటలు పెట్టండి బాబాయ్ అంటూ సుధీర్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఏ పాట పెట్టినా వానపాట అవుతుందిరా అన్నాడు సుధీర్. అలా ఎందుకు జరుగుతుంది బాబాయ్ అన్నాడు రవి. మరి అందరి కళ్ళల్లో నీళ్లు వచ్చి కారు నిండిపోతే అదే కదా జరిగేది అని నవ్వాడు సుధీర్. వదినా, మీ కళ్ళల్లో నీళ్లు మీకు సూట్ అవ్వలేదు అంటూ ఉమను చూసి నవ్వాడు సుధీర్. ఏం లేదు సుధీర్, నేను బాగానే ఉన్నాను, ఆనందంగానే ఉన్నాను అన్నది ఉమ. ఏమీ కాదు, బాధపడుతూనే ఉంది అక్క అంది ఉష. కొంచెం చిన్నగా మాట్లాడమ్మా, అద్దాలు బ్రేక్ అవుతాయి అన్నాడు సుధీర్ ఉషను చూస్తూ కొంటెగా. పెద్దగా నవ్వింది వరాలమ్మ. చెప్పవే వరాలు, ఏ పాట వింటావు అన్నాడు సుధీర్. ప్రభాకర్ గారు, ప్రశాంతి గారు ఇద్దరు నవ్వుకున్నారు. ఆ దసరా బుల్లోడులో అక్కినేని గారి పాట ఉంటే పెట్టరా అంది వరాలమ్మ. పిల్లలందరూ వద్దు వద్దు, ఆ పాట పెట్టద్దు బాబాయ్ అంటూ అరిచారు. పిల్లలకు ఇష్టమైన పాటలు పెట్టాడు సుధీర్. అనంతు ఉమను చూస్తూ ఉన్నాడు. అన్నయ్య, ఇంటికెళ్ళాక చూసుకోవచ్చు వదిన్ని, ప్రస్తుతానికి రోడ్డు వైపు చూసి కారు డ్రైవ్ చేయండి అన్నాడు సుధీర్. చిలిపి కోడలు ముగ్గురు ఫక్కున నవ్వారు. ప్రభాకర్ గారు మాట్లాడుతూ సగం దూరం వెళ్ళాక ఏదైనా పార్కు చూసి కాసేపు ఆపరా బండి అన్నారు. వద్దులే నాన్న, పొద్దుపోయింది, చీకట్లో ఎందుకు అన్నాడు ఉత్తేజ్. నిజమే అనిపించింది అందరికీ. కాదులేరా, మా అమ్మ అంత దూరం కూర్చొని ప్రయాణం చేయలేదు, ఉమకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అన్నారు ప్రభాకర్ గారు. నాకేం బాధ లేదురా, హాయిగా కూర్చున్నాను అంది వరాలమ్మ. ఇంటికి చేసేసరికి రాత్రి అయింది. కావ్య కూరలు అవి పెట్టి ఇచ్చింది. చిలిపి కోడళ్ళు కాస్త వేడిగా అన్నం వండి అందరికీ పెట్టేశారు. పిల్లలకు స్నాక్స్ ఇచ్చారు. వాళ్ళు అలాగే నిద్రపోయారు. మరుసటి రోజు ఎవరి విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం సుధీర్కి ఫోన్ వచ్చింది వేరే నెంబర్ నుండి. ఎవరో లేడీ వాయిస్. ఎవరు అంటూ అలాగే విన్నాడు సుధీర్. వరాలమ్మ తల నొప్పిగా ఉంది, స్ట్రాంగ్గా టీ కావాలని అడిగింది. అలాగే అమ్మమ్మ అంటూ ఉష వెళ్ళి తెచ్చి ఇచ్చింది. టీ తాగి ఒక్కసారి ఊసేసింది వరాలమ్మ. ఏమైందే నీకు, మర్చిపోయి కారం కలిపావా ఏంది? నోరు మండిపోయింది. నీ మొగుడు టయానికి రాలేదని ఆ మంట నా మీద చూపిస్తావా నువ్వు అంటూ కేకలు వేసింది. ఏంటి అన్నట్టుగా సైగ చేసింది ఉమ. లోపలికి వెళ్ళిపోయారు కోడళ్ళు. ఏంటి కారం కలిపావా అంది సుమ. లేకుంటే అన్యం పుణ్యం తెలియని మన అత్తగారి మీద వేడి నీళ్ళు పోసేస్తుందా? అందులో అప్పుడు ఆమె 15 ఏళ్ల పిల్ల అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఉష. భలే దానివే, గడుసు పిల్లవి నువ్వు అంటూ నవ్వారు సుమ ఉమ. తప్పైపోయింది అమ్మమ్మ అంటూ మంచి టీ తీసుకువెళ్ళి ఇచ్చింది ఉష. ఈసారైనా సరిగ్గా తెచ్చావా అంటూ కేకలు వేసింది వరాలమ్మ. తాగి చెప్పు అమ్మమ్మ అంటూ అమాయకంగా ముఖం పెట్టింది ఉష. నాకు ఇచ్చావు కాబట్టి సరిపోయింది, అదే మీ అత్తగారికి ఇచ్చి ఉంటే అంది వరాలమ్మ. మా అత్తగారు మీకు అలా కారం టీ ఇవ్వలేరు, మేము మా అత్తగారికి ఇచ్చేది లేదు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఉష. ఓసి బడవకాన, కావాలని ఇచ్చావా ఏంటి అంటూ ఆలోచనలో పడింది వరాలమ్మ. కన్నయ్య ఆడుకుంటూ వరాలమ్మ వైపు చూసి తెగ నవ్వుతున్నాడు. నువ్వు అచ్చం మా మామగారి వేరా, నీకు మాత్రం సంతోషంగా ఉంది అంటూ కన్నయ్యని కేకలేస్తుంటే ఇంకా నవ్వేస్తున్నాడు కన్నయ్య. ఉత్తేజ్ అనంత తమ్ముడు ఇంకా రాలేదు ఏమిటి, ఫోన్ కానీ చేశాడా ఉష అని అడిగారు. లేదండి అని చెప్పింది ఉష. ఫోన్ చేశారు, స్విచ్ ఆఫ్ అని వచ్చింది సుధీర్ ఫోను. ఏదైనా పని ఉండి వెళ్తే చెప్పాలి కదా అన్నాడు ఉత్తేజ్. సుధీర్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు అనంత్. మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు అన్నయ్య అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పా పెట్టకుండా అని ఆలోచిస్తున్నారు అన్నదమ్ములు. ఒకసారి ఇబ్బంది పడ్డారు కదా, అందువల్లే భయంగా ఉంది అందరికీ. ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంతలో ప్రభాకర్ గారు వచ్చారు. అరే మర్చిపోయానురా, సుధీర్ ఫోన్ చేశాడు,
తను పని మీద బయటకు వెళ్తున్నాను, ఫోన్ ఛార్జింగ్ లేదు అని చెప్పాడు అన్నారు ప్రభాకర్ గారు. ఎక్కడికి వెళ్ళాడు, ఏం పని అయి ఉంటుంది, అర్థం కాలేదు ఎవ్వరికి. ఉషా సుధీర్ ఇంకా రాలేదు ఏమిటి అంటూ చూస్తూ ఉంది గడప వైపు. పని ఉండి వెళ్ళి ఉంటాడు లేవే ఉషా, భయం ఎందుకు అన్నది ఉమ. మామయ్య గారికి చెప్పే వెళ్ళాడు కదా, ఏదో అవసరమై వెళ్ళి ఉంటాడులే అన్నది ప్రశాంతి. అందరి ఆలోచనలు సుధీర్ మీదే ఉన్నాయి. అప్పుడు కూడా ఇలాగే రాలేదు బాబాయి అంటూ బిక్కముఖం పెట్టుకుంది ప్రణతి. అదేం ఉండదులే, బాబాయి వచ్చేస్తారు అని చెప్పింది ఉమ. ఇంతలో సుధీర్ బైక్పై వస్తూ కనిపించాడు ఉషకు. ఆ వెనుక ఒక అమ్మాయి ఉంది. సుధీర్ ఏంటి కొత్తగా టోపీ పెట్టుకున్నాడు, స్టైల్ కోసమా అంటూ ముఖం ముడుచుకొని లోపలికి వెళ్ళిపోయింది ఉష. క్యాప్ పెట్టుకొని వస్తున్న సుధీర్, ఆ వెనకనే శిరీషను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైంది అన్నట్లు చూసింది ప్రశాంతి. అత్త అంటూ ప్రశాంతి గారిని కౌగులించుకొని ఏడ్చేసింది శిరీష. ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు అందరూ. ఏం కొంప మునిగిందిరా అలా ఏడుస్తుంది అన్నది వరాలమ్మ సుధీర్తో. వదిన, ముందు తినడానికి ఏమన్నా ఇవ్వండి శిరీషకు అని చెప్పాడు సుధీర్. ఏంటి బాబాయ్ టోపీ అంటూ రవి సుధీర్ టోపీ తీశాడు. తలపైన కట్టు ఉంది సుధీర్కి. అమ్మో అంటూ దగ్గరకు వచ్చేసింది ఉష కంగారుగా. ప్రశాంతి గారు, ఏంటి రాయి కట్టు ఏంటి అని కంగారు పడిపోయింది. అన్నదమ్ములిద్దరూ ఏమైందిరా అని అడిగారు. సుమ కాస్త భోజనం తీసుకువచ్చి శిరీషకు పెట్టింది. శిరీష లోపలికి వెళ్ళింది. శిరీష వాళ్ళ అక్క రమ్యశ్రీ వాళ్ళ ఇంట్లో ఉందట 10 రోజుల నుంచి. శిరీష ఊరు వెళ్ళాలని బయలుదేరితే వేరే తెలిసిన అబ్బాయిని పంపించాడట బస్సు ఎక్కించమని రమ్య భర్త. కారులో ఎంత దూరం వెళ్ళినా బస్టాండ్కు తీసుకువెళ్ళకపోవడంతో అనుమానంగా భయంగా చూసిందట. తరువాత వాడు పక్క ఊరి దగ్గర పాడుబడిన ఇంట్లో ఒక గదిలో బంధించాడు శిరీషను. శిరీష వాడికి కనపడకుండా ఫోన్ దాచింది. వాళ్ళ బావకు ఫోన్ చేద్దాం అనుకోని కూడా ఎందుకో నేను గుర్తుకు వచ్చి నాకు చేసిందట. ఫోన్లో ఏడుస్తూ నన్ను పలానా చోట బంధించారు బావా అని చెప్పింది. అది ఖచ్చితంగా రైల్వే గేటు దగ్గర ఒకటే బిల్డింగ్ అయ్యేసరికి నాకు అడ్రస్ తొందరగానే దొరికింది. ఫోన్లో మెసేజ్లు పెడుతూ ఉంది శిరీష. అందువల్లే నేను అక్కడికి చేరుకోగలిగాను. నేను వెళ్ళేసరికి అంటూ జరిగింది కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు సుధీర్. సుధీర్ అక్కడికి చేరుకోగానే శిరీష చెప్పిన డాబా పైకి ఎక్కాడు. పైన ఒకటే గది ఉంది. తలుపులు తీసి ఉన్నాయి. చుట్టూ దరిదాపుల్లో ఇల్లు ఏమీ లేవు. సుధీర్కి ఏవో మాటలు వినపడుతుంటే అక్కడే ఆగిపోయి వింటూ ఉన్నాడు. బావా నువ్వా అంటూ భయపడుతూ చూస్తూ ఉంది శిరీష. నీ అల్లరి నీ వేషాలు అన్నీ నా కోసమే కదా, అది నేను గమనించాను. మన ఇంట్లో అయితే కుదరదు అని ఇక్కడికి నేనే తీసుకురమ్మన్నా నిన్ను అని చెప్పాడు మోహన్. బావా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. నేను మా అక్కతో సరదాగా ఉంటాను. నన్ను బస్సు ఎక్కించేయి బావా, మా ఊరు వెళ్ళిపోతాను అని బతిమాలింది శిరీష. వేషాలు వేయకు. మీ మేనత్త ఇంట్లో అన్నాళ్ళు ఉన్నావు. 3 బావలు కదా నీకు, నంగనాచిలా చెప్పకు. ఎప్పుడు సుధీర్ బావా అనటం నేను ఎన్నోసార్లు విన్నాను అంటూ హేళనగా మాట్లాడాడు మోహన్. సుధీర్ బావే నన్ను మరదలుగా కూడా చూడలేదు బావా, తన తల్లితో పోల్చాడు, అందుకే అంత గొప్పగా చెప్పాను అంటూ ఏడ్చింది శిరీష. అవన్నీ నాకు అనవసరం. నీ అందం చూస్తే నాకు పిచ్చి పట్టింది. నువ్వు నాకు దక్కాలి, లేకుంటే మీ అక్క బతుకు నాశనం అయిపోతుంది అంటూ మీదకు వెళ్ళాడు మోహన్. బావా మీకు ఇది న్యాయం కాదు అని బతిమాలతోంది శిరీష. అసలు మరదలు అంటే బావకు హక్కు ఉంది అని వెటకారంగా నవ్వాడు మోహన్. వదులు బావా అంటూ అరిచింది శిరీష. తలుపు స్పీడ్గా లోనికి దోసుకొని మోహన్ గమనించే లోపే మోహన్ మెడ పక్కగా ఒక్క దెబ్బ వేశాడు గట్టిగా సుధీర్. మోహన్ కూడా సుధీర్ని ఒక్క తోపు తోశాడు. మోహన్ నీచమైన బుద్ధికి విపరీతంగా కోపం వచ్చిన సుధీర్ మోహన్ పక్కకు తప్పుకునే వీలు లేకుండా పటపటపటమంటూ చేతులతో కాళ్ళతో బాగా తన్నాడు. మోహన్ ఒక పక్కగా పడిపోయాడు. శిరీషను తీసుకొని సుధీర్ గబగబా మెట్లు దిగిపోయాడు. బైక్ ఎక్కుతున్న సుధీర్ తలపై కర్రతో ఒక్క దెబ్బ వేశాడు మోహన్. కానీ అదేమీ పట్టించుకోకుండా ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదని గమనించిన సుధీర్ శిరీషను తీసుకొని బైక్ని స్పీడ్గా పోనిచ్చాడు. తలకు గాయం అయ్యి రక్తం కారసాగింది సుధీర్కు. భయంతో చెప్పింది శిరీష. తమ ఊరికి వచ్చేశారు ఫాస్ట్గా. అక్కడ ఒక కాంపౌండర్ దగ్గర కట్టించుకొని క్యాప్ ఒకటి కొనుక్కొని పెట్టుకున్నాడు.
అది జరిగింది అని చెప్పాడు సుధీర్. అంతా విన్న అందరికీ మోహన్ మీద విపరీతమైన కోపం వచ్చింది. సుధీర్కి తండ్రి చెప్పిన ఆడవాళ్లకు రక్షణగా మగవాళ్ళు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అందుకే అంత సాహసం చేశాడు. సుధీర్కి తగిలిన దెబ్బలు చూసి అందరూ బాధపడ్డారు. ఏమిటో సుధీర్కి తరచు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అని బాధపడింది ప్రశాంతి. శిరీషకు అందరూ ధైర్యం చెప్పారు. నిజంగా కొన్ని కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాము. భార్య చెల్లెలు అనగానే ఒక రకమైన తేలిక భావనలు. ఏదో తమ సొంత సొమ్ములా భావిస్తారు కొందరు. మోసంతో అయినా లోబర్చుకోవాలి అనుకుంటారు కొందరు ప్రబుద్ధులు. మరదలను బిడ్డలుగా భావించి వారికి పెళ్ళిళ్ళు చేసే బావలు కూడా ఉన్నారు. వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి మనం చూసే కొన్ని సినిమాలు, కొన్ని సీరియల్స్ ప్రభావం కూడా సమాజంలో కొందరిపై పడుతోంది. మంచిని తొందరగా ఎవరూ గమనించరు, కానీ చెడు మాత్రం సెకండ్స్లో పట్టేస్తారు. ఇలాంటి విషయాల్లో చాలా మారాలి. మన సమాజ విలువలు పెరగాలి. ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉండాలి. ఎదగని పిల్లలు, తెలిసి తెలియని వయసులు, కానీ పెళ్ళై అన్నీ తెలిసిన వారు అలాంటి లేత తీగలను సరి అయిన మంచి దారిలోకి మళ్లించాలి. ఈనాటి శిరీష జీవితం కంచే చేను మేస్తే అన్న సామెతలా అయింది. ఆపద వచ్చినప్పుడు మంచి వ్యక్తిత్వం ఉన్నవారికే చెప్పగలుగుతుంది ప్రతి ఆడపిల్ల. అందుకే ధైర్యంగా ప్రశాంతి నిలయానికి చేరుకుంది. నమ్మిన వారికి దేవాలయం లాంటి ఇల్లు ప్రశాంతి నిలయం. అలాంటి మనుషులు, అలాంటి కుటుంబాలు మన సమాజంలో కూడా ఉండాలని ఆశిద్దాం. ఇదండి మన చిలిపి కోడళ్ళు 54వ భాగం. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? రోజు చెప్తున్నాను అనుకోవాకండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. 55వ భాగంతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.